పేరు గుర్తులేదు. పోనీ వెళ్ళి కూర్చేసిరా. చీకటి ఆ పోరి నీ వైపే వస్తాను. హాయ్. హాయ్. ముంబైలో మీ గురించి చాలా విన్నాను. మీరు ఇక్కడే ఉన్నారని చెప్తే ఎలాగైనా కలవాలనుకున్నాను. బట్ ఇంత త్వరగా కలుస్తారని అనుకోలేదు. హలో, ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు, మళ్ళీ చేస్తాను. ఆ వాసుని స్కూల్లో వదిలేశాను, నేనే మళ్ళా. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకున్నాను. యా వాట్? ఏయ్, ఒక్క నిమిషం. ఏంటి దాంతో సోదేస్తున్నావు? పిచ్చా నీకు? ఏయ్ చాలరా. నేను వాడికి కాల్ చేశాను, తీయలేదు. మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. సుజాత అనవసరంగా టెన్షన్ పడకు. స్కూల్ ఇప్పుడే వదిలిపెట్టారేమో. ఇప్పుడు టైం ఎంతేందో తెలుసా? వాచ్ చూడొచ్చు కదా. 7 ఫోన్లో బ్యాటరీ అయిపోయిందో లేదా ఇంట్లోనే వదిలేసి వెళ్ళాడు. నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ వదిలేసి వెళ్ళలేదు. ఓకే, నీ విషయంలో అన్నీ పర్ఫెక్ట్గానే జరుగుతాయి. చాలా. నేను ఇప్పుడు నా కొడుకుతో మాట్లాడాలంటే ఏం చేయాలి? ఫోన్ చేయొచ్చు, తీయట్లేదంటున్నావు కదా. ఓకే, పోలీసులకు చెప్పాలా? నిజమైన పోలీసులకి? అబ్బచ్చా, ఏంటి వెటకారమా? ఇదిగో, రోజుకి టీనేజ్ పిల్లలు కనిపించట్లేదని ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి తెలుసా పోలీస్కి? అందరూ 3-4 అవర్స్లో తిరిగి వచ్చేస్తారు. కూల్ ఇట్. కాఫీ? నో. టీ? గాడ్, వాడేదో టీనేజ్ మిస్సింగ్ కేసు కాదు, నీ కొడుకు. దాంట్లో నాకేం సందేహం లేదు. ఓకే, ఇదిగో సుజాత, వెయిట్. పోనీ స్కూల్కి వెళ్ళి కనుక్కుందాం పద. ఎక్కడికి? పోలీస్ దగ్గరికి. ఏయ్ ఏంటి? ఏయ్ బాసు, ఎక్కడున్నావు నువ్వు? దివాకర్ గారండి, నేను విఠలరావు మాట్లాడుతాను. బాగున్నారా? హలో, ఏం కావాలి మీకు? మీ బాబు మీతో మాట్లాడాలంట. ఇదిగో నాన్న. బాసు, నేను అక్కడికి బయలుదేరి వస్తున్నాను. ఏం భయం లేదు. నువ్వు ఒకసారి. హలో, భయపడకండి దివాకర్ గారు, బాబు బాగానే ఉన్నాడు. విఠలరావు, వాడి షర్ట్ కొంచెం నలిగినా చంపేస్తాను. నేను చెప్తే చేస్తాను. అరే రే 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 రే, అంత కోపం ఎందుకండి? ఏమైందని? ఇప్పుడే బాబుకి ఒక పెద్ద గ్లాసులో వెనిలా మిల్క్ షేక్ ఇచ్చాం. మ్యాటర్ తెలియకుండా చంపేస్తానని. పని చేయండి, మీరు వెంటనే ఇక్కడ రండి. అలాగే ఆ బ్యాగ్ తీసుకురండి. హలో, సరే, ఇప్పుడు ఏమంటావు? అనడం ఏంటి? బ్యాగ్ ఇచ్చేసి నా కొడుకుని తెచ్చుకుంటాను. చీకటి, దీనికోసం మనం ఎంత కష్టపడింది? మనం అనుకున్న దానికన్నా 3 కిలోలు ఎక్స్ట్రా ఉంది. ఎందుకు ఇవ్వాలి? నాకు ఆల్రెడీ చాలా అప్పులు ఉన్నాయి. నువ్వు తిరిగి ఇచ్చేస్తానంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఓ యా. యా. నాకు నా కొడుకే ముఖ్యం. ఈ విషయంలో నాకు అడ్డు వచ్చావనుకో,
చంపేస్తాను. సారీ. 3 కిలోలంటే ఎంత ఇట్స్ మనీ సీకటి, ఇట్స్ మనీ. ఏ మనీ ఎక్కడున్నావు? పైన బిలియర్డ్స్ రూమ్లో బ్యాగ్ ఇచ్చేసావా? మీ అబ్బాయి ఇంకా లేదు. ఈ మల్లిగా నన్ను ఫాలో చేస్తుంది, కదలకుండా చేసి. తనకెలా తెలిసింది? ఇప్పుడు మాట్లాడే టైం లేదు. ఎంట్రన్స్ పార్కింగ్ లోకి వచ్చాయి. నాకు దానికి సంబంధం లేదు సార్. మమ్మల్ని పని చేసుకునేవరా, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ us. పోలీస్, తెలియక అడుగుతాను మేడం. పోలీస్ అంటే కాకి డ్రెస్ వేయాలి కదా. ఎన్సిబి, నార్కోటిక్స్ బ్యూరో. ఇక్కడ ఫుడ్ మాకు ఏంటి బీరువాల పెట్టొచ్చారా? బ్యాగ్ ఇవ్వవే, నీ దగ్గరే ఉందని తెలుసు. చెప్పు. నేను చెప్పు, నేను నేను చెప్పు. సోనా, ఎన్నో నెలలుగా అండర్ కవర్ లో పనిచేస్తున్నాను, తెలుసా నీకు? ఫ్లైఓవర్, ఆ కార్ అటాక్, ఆ డీల్ సెటప్ చేసింది నేను మణిని పట్టుకోవడానికి. విఠలరావు డ్రగ్స్ ని పెట్టి మణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి చేసిన ప్లాన్ అది. మణి కొన్ని సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాడు. మన ఆఫీసు నుంచి ఎవరో వాడికి సాయం చేస్తున్నాడు. అది ఎవరో కనిపెట్టాలి. కానీ ఇప్పుడు అది ముఖ్యం కాదు, నాకు నా బ్యాగ్ కావాలి. నేను మిమ్మల్ని నమ్మను. ఈ కేసు మీకు ఎవరు డిప్యూట్ చేశారు? తెలియనప్పుడు మూసుకుని ఉండాలి. ప్రతి దాంట్లో వేలు పెట్టు కెలకూడదు. బ్యాగ్
పెళ్లి కాలేదు, పెళ్ళిని కొట్టలేదు, డివోర్స్ అవ్వలేదు. నాకు నా కొడుకు కావాలి, బ్యాగ్ కావాలి. యా, బిడ్డరావు నా కొడుకుని కిడ్నాప్ చేసి దాచాడు. బ్యాగ్ ఇవ్వకపోతే కొడుకుని వదలడు. నా కొడుకు లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. సో ఐ నీడ్ ద బ్యాగ్. ప్లీజ్ ప్లీజ్ నప్పుడుతుంది ప్లీజ్. నాకు తెలీదు. నిజంగా తెలీదా? నాకు తెలీదు. తెలీదు. నిజంగా తెలీదా నీకు? తెలీదు. టాయిలెట్లో ఉంది. టాయిలెట్లో ఉంది. అక్కర్లేదు. మీరు పెట్టినట్టే పెట్టా. బట్ లేడీస్ టాయిలెట్ సీలింగ్లో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ కమాట్లో. నిజంగా నిజంగా ఏయ్! కింద పడే పుచ్చ పగిలిపోతుంది. నా కొడుకు ఎక్కడ? ఆగాగాగు, ఈడి తల పగిలితే నాకేంటి? ఏసై రేయ్, నీ కొడుక్కి నాకు ఏంటి సంబంధం? నువ్వు చెప్పాల్సింది వాడిని. నన్ను ఇస్తావా? ఏ పోలీసు ఏసై ఆడిని ఏసై. రేయ్, ఆపురాన్ని డ్రామాలు. తెలీదు తెలీదు అని దెబ్బేసావు కదరా చెత్త నాకు. ఇలా సంపాదించే బదులు నీ కూతుర్ని నీ కింద పడాయి, కింద పడాయి. పడేసా. తప్పించుకున్నాడు. లేదు, బండి ఇక్కడే ఉంది.
మైదా పిండి. ఎవరు? మణి. కొంచెం ముందు వచ్చుంటే కాపాడుకునేవాడు. బ్యాగ్ ఎక్కడరా? ఎరదే, నీకు నీ కొడుకు కన్నా కొకైన్ బ్యాగ్ ఎక్కువైందిరా? చెప్పెక్కడుంది? చెప్పు, లేకపోతే ఇంకో చెవి కూడా పోద్ది. చెప్తా. చెప్పు. లేడీస్ టాయిలెట్. హా? లేడీస్ టాయిలెట్లో ఉంది. దానా పడక చూపించుదా? సరే. ట్వంటీ 4 అవర్స్లో 3 చనిపోయారు. ఆ దివాకర్ని అరెస్ట్ చేయకపోతే ఇంకెంతమంది చేస్తారో తెలీదు. ఆయన కొడుకు విఠలరావు దగ్గర ఉన్నాడంట. ఆయన ఒక అండర్ కవర్ ఆఫీసర్ అని చెప్పారు. మన మనీ చాలా రోజుల నుంచి ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నాడని, తన్ని మన డిపార్ట్మెంట్లోనే ఎవరో ప్రొటెక్ట్ చేస్తున్నారని, మనీ ద్వారా అసలు దొంగల్ని పట్టుకోవడమే తన ఆపరేషన్ అని చెప్పారు. నేను 15 ఇయర్స్గా పోలీస్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. తప్పు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన పోలీస్ వాళ్ళు ఇలాగే అండర్ కవర్ అని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. 10 కిలోల కోకేన్ దగ్గర ఉంచుకున్నవాడు అండర్ కవర్ అంటే ఎలా నమ్మావు?